వెల్కమ్ టు లైఫ్ లైన్ లో ఇవాళ సంతానలేమి సమస్యలకు 49 హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుంచి గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునే వారు కాల్ చేయండి. మా నంబర్ 66660337 66660338. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్, సాధారణంగా ఈ సంతానలేమికి కారణాలు ఏంటి చెప్పండి, మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సంతానలేమికి బేసికలీ బోత్ మేల్ ఫీమేల్ రెండు కారణాలు ఉంటాయండి. మనం బేసికలీ సంతానలేమి అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే ఒక 1 year ఒక కపుల్ సంతానం కోసం ప్రయత్నం చేసి కూడా వాళ్ళకి ఫలితం దక్కలేదు అంటే మనం సంతానలేమి అంటాము. వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రసెప్టివ్స్ అండ్ దే ఆర్ అట్లీస్ట్ వీక్లీ 2-3 times అన్నా ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ అండ్ వాళ్ళకి కన్సెప్షన్ రాకపోతే మనం సంతానలేమి అంటాము. సో సంతానలేమికి మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ ఉంటారండి. సో 30% టోటలీ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక 30% టోటలీ ఫీమేల్ ఉంటుంది, ఓ 30% బోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఒక 10% మేల్ కానీ ఫీమేల్లో కానీ మనం అంటే ఎటువంటి ప్రాబ్లం మనం కనిపెట్టలేము, బట్ స్టిల్ దే విల్ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ. సో దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మేల్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనకు వచ్చేది అంటే కౌంట్లో ప్రాబ్లమ్స్ అండి. సో స్పర్మ్ అనేది సెమిన్ అనాలిసిస్ అనేది చేస్తాము, దాంట్లో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 చూస్తామన్నమాట. సో ఆ 3 ఏదైనా ప్రాబ్లం, కౌంట్ తక్కువగా ఉండడము. సో కౌంట్ అనేది తక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా. సో కౌంట్ ప్రాబ్లమ్స్. ఫీమేల్స్లో అనేది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో గర్భసంచిలో ప్రాబ్లం ఉండొచ్చు, సో అడ్డుగోడలు లాంటివి, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఆర్ అడినోమయోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ట్యూబల్ ప్రాబ్లమ్స్, మెయిన్ ట్యూబల్ బ్లాక్స్ వస్తాయండి. సో ట్యూబ్స్ అనేది ఇట్ ఈస్ అ ప్యాసేజ్ బిట్వీన్ ద గర్భసంచి అండ్ ఓవరీస్ అనమాట. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ స్పర్మ్ అండ్ ఎగ్ ఆర్ సపోజ్ టు మీట్. సో అది కనుక బ్లాక్ అయితే మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. సో ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లంతో వస్తుంది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేకపోతే ప్రీవియస్ ఏమైనా సర్జరీస్ అలా అయ్యి ఉండి అక్కడ ఏమైనా అతుకుల్లాగా ఏర్పడి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండాశయంలో మెయిన్గా యానోవిలేషన్ అనేది మెయిన్ ప్రాబ్లం అండి. PCOS ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ అక్కడ అండాశయంలో. అండ్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. మీరు ఇన్ 4 years ఆఫ్ సర్వీస్లో ప్రధానంగా ఏ సమస్యతోటి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో PCOD అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. అండ్ మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా మందికి తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనికి రీసెంట్ టైంలో మనకి ఎందుకు పెరుగుతున్నాయి అంటే మేల్స్లో మెయిన్గా కొంచెం ఆక్యుపేషనల్ హజార్డ్స్ అలాగా, అండ్ ఏజ్ రిలేటెడ్ కూడా. సో ఇంతకుముందు కొంచెం ఎర్లీగానే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు చాలా డిలే చేస్తున్నారు. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువ తింటున్నారు. సో మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఎక్కువగా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ ఫీమేల్స్లో కూడా ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది. సో జంక్ ఫుడ్ లైఫ్ స్టైల్ వల్ల, ఒబిసిటీ వల్ల PCOD ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో యాన్యులేషన్ చాలా కామన్ ఉంటుంది. అండ్ ఫీమేల్స్ కూడా ఇప్పుడు చాలా కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు, లేట్గా ప్లాన్ చేసుకోవడం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఓకే, అంటే ముందు నుంచి జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి సొల్యూషన్ లభిస్తుంది అని అంటారా? డెఫినెట్గా అండి. అంటే మనం వెయిట్ కంట్రోల్, అంటే మన BMI అనేది ఒకటి ఉంటుంది. సో మన హైట్కి తగ్గట్టుగా మనం ఎంత వెయిట్ ఉండాలో చూసుకొని అంతే వెయిట్ మెయింటైన్ చేయడము, కొంచెం హెల్దీ ఫుడ్ తింటాము, కొంచెం అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తింటాము, ఇలా చీజ్లు, బర్గర్లు అలా కొంచెం తక్కువ చేయడం, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్. ఇప్పుడు మనకి ఎక్కువ IT ప్రొఫెషనల్స్ కూర్చొనే పనిచేస్తూ ఉంటారు. సో అంటే డైలీ రొటీన్ ఒక 1/2 an hour ఏదైనా కానీ లాంగ్ గా కూర్చోవడం, లేదంటే లాంగ్ గా నిల్చోవడం, అలా లాంగ్ గా నిల్చున్నా కూడా ప్రాబ్లమే. అంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ డైలీ ఫర్ 1 hour, 1/2 an hour ఏదో ఒకటి మనం లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కొంచెం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే, 49లో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ దేర్ అండ్ స్పెషలిస్ట్ ప్రతిదానికి ఉన్నారు? పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా చాలా ప్రాబ్లమేటిక్. అంటే వీఆర్ అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో 3 branches ఉన్నాయండి. కూకట్పల్లిలో ఒకటి, మాదాపూర్లో ఒకటి, అండ్ ద మెయిన్ బ్రాంచెస్ ఇన్ మారేట్పల్లి. సో మారేట్పల్లిలో 3 consultants ఉన్నాము, కూకట్పల్లిలో 2 ఉన్నారు, అండ్ మాదాపూర్లో 2 ఉన్నారు. And basically we all are specializing only in the field of infertility అండి. సో ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్, PCOD అన్నీ కూడా. ఆండ్రాలజిస్ట్ కూడా మాకు ఉంటారు ఫర్ సపోర్ట్. సో ఆండ్రాలజిస్ట్ కూడా వస్తూ ఉంటారు. ఓకే, సాధారణంగా ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఏమేమి చెప్తారు వాళ్ళకి, అండ్ వాట్ టెస్ట్ టు బి డన్ ఫస్ట్ ఒకవేళ వాళ్ళు సస్పిషియస్ ఉంటే? ఓకే, సో
ఎనీ టైమ్ ఫస్ట్ మెయిన్ ఏంటంటే వీ డు నాట్ లైక్ ఇట్ ఇఫ్ ఓన్లీ ద ఫీమేల్ ఆర్ ద మేల్ కమ్స్ అండి. ఓకే. సో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్తో ఉంటే వీ బేసికలీ ఎంకరేజ్ ద కపుల్ టు కమ్ టు అస్. ఓకే. సో వన్స్ ద కపుల్ కమ్స్ టు అస్ మేము బేసికలీ ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాము. సో హిస్టరీలోనే చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మాకు అర్థమైపోతాయి. పీరియడ్ రెగ్యులారిటీ అవన్నీ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద హిస్టరీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి స్పెసిఫిక్గా ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. రొటీన్గా అందరికీ అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్ ఈస్ అంటే మోర్ స్ట్రెస్ ఫర్ ద పేషెంట్స్ ఆల్సో అండ్ చాలా వరకు ఫైనాన్షియల్గా కూడా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అనమాట. సో మాట్లాడిన తర్వాత బేస్డ్ ఆన్ దేర్ హిస్టరీ, బేస్డ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్ మేము ఇన్వెస్టిగేషన్స్ ఇస్తాం. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ని బట్టి దెన్ వీ ట్రీట్ ద పేషెంట్. రైట్ అండి. కాలర్ ఉన్నారు, చిలుకలూరుపేట నుంచి పూజ కాల్ చేస్తున్నారు. పూజ గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. నమస్తే మేడం. హలో చెప్పండి అమ్మా. నా ఏజ్ వచ్చేసి 22 మేడం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 22 మేడం. 22. ఓకే. పీసీఓడి ప్రాబ్లం ఉందన్నాను మేడం. ఓకే అండి. మీ వెయిట్ ఎంత ఉందండి? నా వెయిట్ వచ్చేసి 63 అలా ఉంది మేడం. ఓకే అండి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా? పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు మేడం. మందులు ఆడితే ఇప్పుడు పర్లేదు, రెగ్యులర్గానే వస్తున్నాయి. ఓకే. వన్స్ ఇన్ మంత్ అలా వస్తుందమ్మా, లేకపోతే 45 డేస్కి 60 డేస్కి అలా వస్తుందా? 60 డేస్, నెల కంటే 2 రోజులు ముందే వచ్చింది మేడం. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ లేట్ అవుతుందా? ఓకే. మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఏళ్ళమ్మా? మ్యారేజ్ అయ్యి 3.5 years అవుతుంది మేడం. ఓకే అండి. సో మ్యారేజ్ అయ్యి 3.5 years అవుతుంది, మీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు, మీరు ట్రై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఇవాల్యుయేషన్ అవసరం అమ్మ. పీసీఓడి ఉంది అని చెప్తున్నారు. సో పీసీఓడి అనే దాంట్లో మెయిన్గా మీ వెయిట్ ఒక 5% వెయిట్ రిడక్షన్ చేసినా కూడా మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యి మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీ పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, అంటే డిలే అవుతాయి అనమాట. 1.5 monthsకి 2 monthsకి అలా వస్తుంటాయి. సో మనకు నార్మల్గా ఒక 1 yearలో 12 times అనేది పీరియడ్ వస్తుంది నార్మల్ పర్సన్కి. సో దే హ్యావ్ ఛాన్స్ టు కన్సీవ్ 12 times అనమాట. కాకపోతే పీసీఓడిలో 45 daysకి 60 daysకి వచ్చేపాటికి ఒక సంవత్సరంలో 6 times మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక 5% వెయిట్ రిడక్షన్, కొంచెం ఎక్సర్సైజ్ అది చేస్తేనే మీకు చాలా వరకు యూజ్ అవ్వచ్చు. అలా కనుక కూడా మీకు ప్రెగ్నెన్సీ రాలేదంటే జస్ట్ మీకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని బేసిక్ టాబ్లెట్స్ ఉంటాయమ్మా, మంత్లీ ఒక 5 days వాడేవి, అవి వాడి మీరు ట్రై చేసుకోవచ్చమ్మా. సాధారణంగా మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కొంతమందికి చాలా కామన్ ప్రాబ్లం. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం సివియారిటీ తెలుస్తూ ఉంటుంది. కానీ టీనేజ్లోనే దాన్ని కరెక్ట్ చేసుకునే పద్ధతి ఉందా? ఉంటే ఏం చేయాలి, ఎలాగా? ఓకే. ఇప్పుడు పీసీఓడి అనేది టీనేజ్లో కూడా చాలా కామన్ అండి. మనం కరెక్ట్ చేసుకోవడానికి అంటే బేసికలీ అప్పుడు మనం అంత ట్రీట్ చేసినా కూడా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న రోజులు వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. వన్స్ దే స్టాప్ ద ట్రీట్మెంట్ మళ్ళీ దే గెట్ బ్యాక్ టు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనమాట. సో వాళ్ళకి మేము యూజువల్గా ఏం అడ్వైస్ చేస్తాం, ఊరికనే వాళ్ళకి హార్మోన్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కన్నా వీ జస్ట్ గివ్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. సో ఎక్సర్సైజ్ అలా చెప్తాము, అంటే ఫుడ్ కొంచెం మార్చమని చెప్తాము. సో దాంతోనే చాలా వరకు రెగ్యులరైజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ రెగ్యులరైజ్ అవ్వకపోయినా వీ యూజువల్లీ టెల్ దెమ్ నాట్ టు వరీ మచ్. వన్స్ దే మ్యారీ అండ్ దే వాంట్ టు కన్సీవ్, మేము ఎగ్ రిలీజ్కి మనం టాబ్లెట్స్ అవి పెట్టుకొని అప్పుడు మనం రెగ్యులరైజ్ చేసుకొని ట్రీట్మెంట్ పెట్టినా సరిపోతుంది. నథింగ్ టు వరీ అనమాట. ముందుగానే మనము అంటే బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వరకు ఇట్స్ ఓకే, బట్ టాబ్లెట్స్ అంతగా అవసరం రాకపోవచ్చు. బికాస్ వన్స్ దే స్టాప్ ద టాబ్లెట్ మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోతాయి అనమాట. రైట్. ఓకే. రైట్. కృష్ణ గారు ఉన్నారండి, మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ 49? ఓకే. 49లో బేసికలీ ఏంటంటే అండి, మేము ప్రెగ్నెన్సీస్ ఇస్ ఆర్ మెయిన్ అల్టిమేట్ టార్గెట్ అనమాట అండి. అంటే చాలా వరకు మేము వీ సీ టు దట్ మినిమమ్ ఎక్స్పెండిచర్తో, మినిమమ్ ఇన్వెస్టిగేషన్స్తో వీ ట్రై టు గివ్ మ్యాక్సిమం రిజల్ట్ టు ద పేషెంట్. అండ్ మా దగ్గర అన్ని రకాల అంటే లేటెస్ట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, లేటెస్ట్ ఫర్ కన్సెప్షన్ మా దగ్గర ఆల్ ఫెసిలిటీస్ అదే, సరోగసీ అన్నీ ఉన్నాయి. అండ్ వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్, ఆర్ ఎంబ్రియాలజిస్ట్ ఆర్ ఆల్ లైక్ కంప్లీట్లీ లైక్ రీసెంట్ అడ్వాన్సెస్ అన్నీ అప్డేటెడ్గా ఉంటాము. అండ్ వీఆర్ మెయింటైనింగ్ ప్రెగ్నెన్సీ రేట్స్
అట్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. Okay. ఆల్మోస్ట్ 60% దాకా మాకు టెస్ట్ ట్యూబ్ బేబీస్కి ప్రెగ్నెన్సీ రేట్స్ వస్తున్నాయి. సో క్వాలిటీ కంట్రోల్ అనేది బాగుంటుంది. సో దట్స్ డాక్టర్ గారు కాల్ ఉన్నారండి. హసీనా కాల్ చేస్తున్నారు కర్నూలు నుంచి. హసీనా గారు హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి అమ్మా డాక్టర్ గారితో, చెప్పండి మీ సమస్య. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నేను కర్నూలు జనరల్ మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నేను పీరియడ్స్ సరిగ్గా రావండి. ఓకే అండి, ఎన్ని రోజులకి వస్తుందమ్మా? టాబ్లెట్స్ రాస్తే నెల వస్తుంది, ఓకే లేకపోతే 6 నెలలు దాకా కూడా రావడం లేదు. ఓకే అండి, మీరు ఏమైనా టెస్ట్లు అవి చేయించుకున్నారమ్మా? స్కానింగ్ కానీ ఏమైనా అయినాయా మీకు? నేను అన్ని చేసి నీటిబుడుగలు ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే అండి, అంటే మీ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? 6 ఏళ్ళకి. ఓకే, మీ హస్బెండ్ది కనాల్ టెస్ట్ ఏమైనా చేయించారమ్మా? నార్మల్ ఉందని చెప్పారా? 20 నార్మల్ ఉన్నాయన్నారు. ఓకే అండి, ఓకే. సో మీకు బేసిక్ ఓకే, సో హస్బెండ్ది కౌంట్ నార్మలే ఉంది, మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ స్కాన్లో నీటి బుడగలు ఉన్నాయి అంటున్నారు. సో మీకు పీసీఓడి సమస్య అమ్మా. సో మీరు అంటే టాబ్లెట్స్ వాడితేనే రెగ్యులర్గా వస్తుంది అంటున్నారు. సో మీకు బేసికలీ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనే ఒక పద్ధతి ఉంటుంది. దాంట్లో ఏంటంటే మేము నెలలో స్టార్టింగ్లో అంటే 2nd డే 3rd డే ఆఫ్ ద పీరియడ్ నుంచి ఒక 5 days ఎగ్ రిలీజ్కి అనే ఒక టాబ్లెట్స్ ఇస్తామమ్మా. ఇచ్చిన తర్వాత 8th డే నుంచి ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేస్తాము. సో దాన్ని బట్టి మనకి ఫాలికల్ ఎప్పుడు పెరిగిందో చూసుకొని అది ఫాలికల్ ఒక 20 mm సైజ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఆ టైంలో మీరు భార్యాభర్తలు కలవడం కానీ లేకపోతే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్ ఉంటుందమ్మా. సో ఆ ప్రొసీజర్ కన్నా వెళ్ళొచ్చు. సో ఇంట్లో ట్రై చేసుకోవడం కన్నా ఐయుఐకి కొంచెం సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సో ఐడియలీ మీకు ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ మనోహర్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. మనోహర్ గారు మేడం. హలో. హలో, నమస్తే అండి, మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. డాక్టర్ గారు చెప్పండి సార్. మేడం, మాకు మ్యారేజ్ 1 year అయింది మేడం ఇప్పటి వరకు. ఓకే. సో 1 year అయింది, తర్వాత లాస్ట్ 2 months బ్యాక్ ఇరెగ్యులర్ పీరియడ్స్ రాలేదు మేడం. 45 days తర్వాత అది కన్ఫర్మ్ అయింది. ఓకే. సో అప్పుడు డాక్టర్ గారికి చూపించలేదు మేడం. తర్వాత మళ్ళీ మన రాకపోవడానికి డాక్టర్ కన్సల్ట్ అయితే సో వారేమో అయ్యేదానికైనా ఒక టాబ్లెట్ ఇస్తారు మేడం. డేట్ దేనికి టాబ్లెట్ ఇచ్చారు? తర్వాత వచ్చింది డేట్. ఓకే అండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా ఈ మంత్ 2 times వచ్చింది మేడం డేట్. 3 months నుంచి లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ లో 2 times వచ్చింది మేడం. మరి 2 times వచ్చిందండి. ఓకే. 2 times వచ్చింది. ఓకే. పీరియడ్స్ దగ్గరగా లేవు మేడం. ఇప్పుడు అంతకుముందు పెళ్ళైనప్పటి నుంచి మంత్లీ కరెక్ట్ గా పీరియడ్స్ వచ్చింది. ఓకే. ఓకే. సో ప్లానింగ్ గానే ఉందా మేడం? అదే ప్రాబ్లం ఉంది, దానికి ఇస్తాను. ఓకే అండి, అంటే నార్మల్గా 2 months ఒక మంత్లో 2 times వచ్చింది అనేది కూడా నార్మల్ కాదండి. యూజువల్గా ఒక లేడీ సైకిల్ అరౌండ్ 28 days ఉంటుందండి. ఒక 1 week అటు ఇటు అయినా ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. కాకపోతే నెలలో 2 times అనేది వచ్చింది అంటే మీది బేసికలీ ఎగ్ అంటే ఫాలికల్ పెరగడానికి మినిమం ఒక 14 days తీసుకుంటుందండి. 14 days తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకో 14 daysకి పీరియడ్ వస్తుంది. దట్ ఈస్ ద నార్మల్ సైకిల్ అనమాట. సో సైకిల్ లెంత్ అనేది తగ్గుతూ ఉంది అంటే ఆ ఫాలికల్ పెరిగే టైం కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఐడియల్ ఫాలికల్ పెరగక ముందే అది ఐదర్ డై అవుట్ అవుతుందో లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉండుండొచ్చు. సో ఎగ్ ఇస్ నాట్ ప్రాపర్లీ ప్రిపేర్డ్ బిఫోర్ ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్. సో అందుకనే ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. సో ఇలాంటప్పుడు మెయిన్గా మేము పిఐడి అలాంటి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అలాంటిది సస్పెక్ట్ చేస్తాము, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అలాంటిది సస్పెక్ట్ చేస్తాము. సో మీరు ఒక్కసారి ఒక స్కానింగ్ మీ వైఫ్కి ఒక స్కానింగ్ చేయించుకొని అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని చూసుకొని కొంచెం ఇట్లా ఎగ్ రిలీజ్కి టాబ్లెట్స్ మేము ఏదైతే చెప్పామో అది వాడుకుంటే మనకి ఒక 15 days వరకు అంటే పీరియడ్ వచ్చిన 15th day అట్లా ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం కరెక్ట్గా టైం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. చాలా మందికి ఫస్ట్ డెలివరీ అవుతుంది, తర్వాత సెకండ్ చైల్డ్ కన్సీవ్ అవ్వడానికి అగైన్ దే విల్ హ్యావ్ ఎ సెకండ్ ఇన్ఫర్టిలిటీ. సో దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అంటే వచ్చే కొద్దీ ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుందండి బై ఏజ్ ఇట్ సెల్ఫ్. సో దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్. సో ఏజ్ ఓవరీస్ అనేది తొందరగా ఏజ్ అవుతాయి అంటే మేల్ ఫ్యాక్టర్లో అదంతా ప్రాబ్లం కాదు. సో ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 50 వాళ్ళకి సేమ్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. బట్ ఓవరీస్ అనేది ఏజింగ్ వల్ల కూడా కొంచెం తగ్గిపోతుంటుంది కెపాసిటీ.
అండ్ ఆఫ్టర్ ఫస్ట్ డెలివరీ యూజువలీ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ మెయిన్ మనం సస్పెక్ట్ చేయాల్సింది ట్యూబల్ ప్రాబ్లమ్స్ అండి. Okay. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేది ట్యూబల్ బ్లాక్స్ అనేది మోస్ట్ కామన్లీ ఆఫ్టర్ 1 డెలివరీ ఆర్ ఆఫ్టర్ 1 అబార్షన్ వస్తుంటాయి, బికాస్ ఇన్ఫెక్షన్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్ అనమాట. Okay. సో ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అవడం చాలా కామన్. ఆఫ్టర్ 1 డెలివరీ ఇఫ్ దే ఆర్ నాట్ కన్సీవింగ్ అంటే ఓవ్యులేషన్ కానీ మెయిల్ ఫ్యాక్టర్ కానీ ఎక్కువ సస్పెక్ట్ చేయము, ట్యూబల్ బ్లాక్ సస్పెక్ట్ చేస్తాం. సో అది మనము 8th డే ఆఫ్ ద సైకిల్ ఒక ఎక్స్రే అనేది సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. సో దాంట్లో ఏమైనా ట్యూబల్ బ్లాక్స్ ఉంటే మనకు తెలిసిపోతుంది. రైట్. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి జ్యోత్స్న నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. జ్యోత్స్న గారు మేడం నమస్తే మాట్లాడండి అమ్మా డాక్టర్ గారితో. మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే అమ్మా. కానీ ఎగ్ రిలీజ్ అవుతుంది, అన్ని బాగానే ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే గర్భసంచి క్యావిటీ ఎక్కువగా ఉందని చెప్తున్నారు మేడం. ఓకే అండి. ఒకసారి కూడా కన్సీవ్ కాలేదు. ఓకే అండి. అంటే 4 years అవుతుంది. మీ హస్బెండ్ టెస్ట్ అంతా నార్మల్ ఉందమ్మా? అంతా నార్మల్ ఉంది మేడం. గర్భసంచి క్యావిటీ అనేది వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేశారు అంటే హిస్ట్రోస్కోపీ అలాంటిది ఏమైనా చేశారా? చేశారు మేడం, ఒక 2 months అవుతుంది. ఓకే. పొర కానీ అడ్డుగోడ కానీ అట్లా ఏం లేదు? ఏమీ లేదు మేడం. క్యావిటీ అనేది ఎక్కువగా ఉంది, వాటి గర్భసంచిలో స్పేస్ తక్కువగా ఉంది అని చెప్తున్నారు మేడం. ఓకే అండి. అదే గర్భసంచి స్పేస్ తక్కువగా ఉంది అంటే మెయిన్గా మేము హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తామండి. అది ఒక 3 months హార్మోన్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కంటిన్యూస్గా వాడిన తర్వాత కొంచెం గర్భసంచి కెపాసిటీ కొంచెం పెరుగుతుంది. సో మీరు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకసారి ట్రై చేసి మళ్ళీ రిపీట్ హిస్ట్రోస్కోపీ చేసుకొని చూసుకుంటే బెటర్గా ఉంటుందండి. రైట్. వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు చాలా చెప్తున్నారు మీరు, ఏమేమి అందుబాటులో ఉన్నాయి? ప్రతి ప్రాబ్లమ్కి దెర్ ఇస్ అ సొల్యూషన్. ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది లేదండి, అంటే ఐడియలీ. సో మనకి మెయిన్ ఏంటంటే ఈవెన్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నాట్ టోటలీ కంప్లీట్ అనమాట. సో సే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనుకోండి. టెస్ట్ ట్యూబ్ బేబీలో మేము ఏం చేస్తాము, ఎగ్ ఓవరీ నుంచి ఎగ్ తీస్తున్నాము, స్పర్మ్ కలెక్ట్ చేస్తాము. సో స్పర్మ్ని ఎగ్ని కలుపుతాము. ఇట్ ఫార్మ్స్ అన్ ఎంబ్రియో. So once that embryo is formed, we are taking the embryo and putting it back into the uterus. Yeah. So everything is in our hands. మొత్తం అంతా మేమే చేస్తాము. But still the success rate of test tube baby is 60%. Okay. So that shows there are so many other intrinsic factors which are beyond our control. Okay. So చాలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటుంది. The fertilizing capacity of the sperm, the quality of the egg, అలాంటి వాటి టెస్ట్ అనేవి లేవు. So there are many things which are beyond our control. Maximum మనకి whatever technology we have, we are removing the egg, we are taking the sperm. What we can do, మనం ఏం చేయగలమో చేస్తున్నాం. మాక్సిమం చేసినా కూడా దాని సక్సెస్ ఇస్ ఓన్లీ 60%. ఇప్పుడు IUI అనే పద్ధతి చెప్పాను, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అని. సో దాంట్లో సెమెన్ కలెక్ట్ చేస్తాము, బాగా వాష్ చేస్తాము, ఎక్కువ మొటిలిటీ ఉన్న కణాలని తీసి గర్భసంచిలోకి ఎక్కిస్తాము. బట్ దట్ ఆల్సో హ్యాస్ అ సక్సెస్ రేట్ ఆఫ్ ఓన్లీ 15 to 20%. ఓకే. సో 100 మందికి చేస్తే 20 మందే కన్సీవ్ అవుతారు. సో దెర్ ఆర్ క్వైట్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, బట్ మన అందుబాటులో ఉన్నంత వరకు వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అనమాట. ఓకే. మీ 49లో ఏది బాగా సక్సెస్ అయింది అంటే PCOD లేకపోతే ఓవరాల్గా ఎవ్రీథింగ్? అలాంటిది అంటే దిస్ నో స్పెసిఫికేషన్ అండి, దీనికి ఎక్కువ సక్సెస్ అట్లా అని. వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్. ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ప్రతి PCO పేషెంట్ అలాగే ఉంటారని ఏం లేదు. అవుట్ ఆఫ్ 10 PCO పేషెంట్స్ 1 or 2 will, I mean only probably 2 will behave the same. So it's not about one single patient, it's about a couple. So అంటే ఇప్పుడు 1 female may have PCOD, her husband count may be normal but she may not conceive. అదే donor sperm వేస్తే she may conceive. So it's a matter of the couple together. So each couple is different, you can't individualize. ఓకే. లక్ష్మణరావు గారు ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మణరావు గారు మేడం మాట్లాడండి సార్ డాక్టర్ గారితో. చెప్పండి సార్. మేడం చెప్పండి. ఆవిడ మాట్లాడుతుంది మేడం. ఓకే అండి, మాట్లాడమనండి. హలో హలో చెప్పమ్మా. హలో చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించేసేసి మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారితో ఫోన్ లో మాట్లాడండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి మీ ప్రాబ్లం. హలో, మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుందండి. ఓకే అండి. ప్రెగ్నెంట్ ఇంకా రాలేదు, టాబ్లెట్స్ వాడుతున్నాము. ఓకే అండి. మరి కడుపుల నొప్పి ఉంది. కడుపు నొప్పి ఉందండి. ఓకే. ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. ఓకే. తెల్లబట్ట అట్లా ఏమన్నా అవుతుందమ్మా? తెల్లబట్ట అట్లా ఏమన్నా అవుతుందా? అవుతుంది అప్పుడప్పుడు. ఓకే అండి. మీరు టెస్ట్లు చేయించారండి? మీ హస్బెండ్ టెస్ట్ కనాల్ టెస్ట్ నార్మల్ ఉందండి? నార్మల్ చేశాను. ఓకే. చేసిన తర్వాత
మా ఆయనకి చేసాము, కౌంటింగ్ తక్కువ అన్నారు. కౌంట్ తక్కువ ఉందన్నారు. ఓకే అమ్మా. ఆ, మీ స్కాన్ నార్మల్ ఉందమ్మా? ఆ? స్కానింగ్ మీది స్కాన్ ఏమైనా చేశారా? అది నార్మల్ ఉందా? ఆ, ఓకే అండి. సో మీది బేసికలీ హస్బెండ్ కౌంట్ కొంచెం తక్కువ ఉంది అంటున్నారు, కానీ మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు అంటున్నారు. సో మెయిన్ ఇక్కడ తక్కువ అంటే ఎంత తక్కువ అనేది చూసుకోవాలమ్మా. సో మనకి ఇప్పుడు బేసిక్లీ మన లేటెస్ట్ 2010లో వచ్చిందండి గైడ్ లైన్స్. దాని ప్రకారం 15 మిలియన్ కంటే తక్కువ ఉంటే మనం స్పర్మ్ కౌంట్ తక్కువ అని అనుకుంటాము. సో అది కనుక ఒకవేళ అరౌండ్ 5 to 15 మిలియన్ ఉందనుకోండి, ఐఓఐ అనే పద్ధతికి వెళ్ళొచ్చు. అందులో ఏమంటే మనము సెమెన్ కలెక్ట్ చేసి స్పర్మ్స్ బాగా వాష్ చేసి బాగా కదలిక ఉండే కణాలు డైరెక్ట్గా గర్భసంచిలోకి ఎక్కించవచ్చు. ఒకవేళ 5 మిలియన్ కంటే కూడా తక్కువ ఉందనుకోండి, దెన్ మేబీ టెస్ట్ బేబీకి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే కౌంట్ టోటల్గా లేదనుకోండి, దెన్ మనము డైరెక్ట్గా మనము టెస్టిస్ నుంచే డైరెక్ట్గా స్పర్మ్స్ కలెక్ట్ చేసినా ట్రై చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెమెన్ కౌంట్ తక్కువ ఉండడం. సో మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ ఐయుఐ ఒకసారి ఒక 3-4 సైకిల్స్ అన్న మినిమం ట్రై చేస్తే బాగుంటుంది. ఎగ్ రిలీజ్ అవడానికి టాబ్లెట్స్ ఇచ్చి అదే టైంలో ఎగ్ రిలీజ్ టైంకి ఐయుఐ అనే పద్ధతి చేసుకుంటే సక్సెస్ వస్తుంది. బట్ ఎంతమంది కపుల్ యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు ఎక్కువ మొటిలిటీ ఉండే స్పర్మ్ని కానీ ఓవాని కానీ వాళ్ళ దాంట్లో పెట్టడానికి చేయడానికి? అంటే యాక్సెప్టెన్స్ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి వెరీ డెస్పరేట్ టు హ్యావ్ అ చైల్డ్ అండి. సో దే చాలా వరకు మనం ఏది చెప్పినా కూడా దే విల్ యాక్సెప్ట్ ఇట్ డెఫినెట్లీ, బికాస్ అల్టిమేట్లీ దే నీడ్ అ చైల్డ్. ఒక అంటే వితౌట్ అ చైల్డ్ ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్లో దేస్ నథింగ్. సో ఏదన్నా మనం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ అ సొల్యూషన్ అండ్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ దెమ్ అబౌట్ వాట్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్, దే యాక్సెప్ట్ అండి. రైట్, ఓకే. నెక్స్ట్ కాలర్ కుమార్, విశాఖపట్నం నుంచి అండి. కుమార్ గారు. హలో కుమార్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. ఓకే. మా ఆవిడకి ఏమొచ్చి పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి. చాలా మంది డాక్టర్ గారు చూపించడం జరిగింది. ఓకే. మీరు ఇందాక టెస్ట్ చెప్పారు కదండి, గర్భసంచి టెస్ట్, అది కూడా చేయడం జరిగిందండి. ఓకే అండి. అయితే దీనికి ఏంటంటే మేడం ఎగ్ డెవలప్ అవ్వట్లేదు మేడం. ఎగ్ రిలీజ్ అవ్వడం కోసం టాబ్లెట్లు ఇస్తున్నారు, అది ఎగ్ పెద్దది అవ్వట్లేదు. ఓకే అండి. అదే మెయిన్ ప్రాబ్లమ్. ఓకే. దట్ నాది సెమెన్ కౌంట్ నాది 45 to 50 ఉందండి, 50 మిలియన్ ఉందండి. ఓకే అండి. సో మీ సెమెన్ కౌంట్ టోటలీ నార్మల్ ఉందండి. సో ఎగ్ పెరగట్లేదు విత్ టాబ్లెట్స్ అంటున్నారు. సో పీసీఓడిలో ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై చేస్తాము. ఒకవేళ టాబ్లెట్స్తో ఎగ్ రావట్లేదంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తామండి. సో నెక్స్ట్ మీరు ట్రై చేయాల్సింది విత్ హార్మోన్ ఇంజెక్షన్స్. ఏదైనా కూడా ఐయుఐతో కంబైన్ చేస్తే పీసీఓడి వాళ్ళకి సక్సెస్ బెటర్గా ఉంటుంది. ఒకవేళ హార్మోన్స్కి కూడా మనకి ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్, దెన్ ఒకసారి లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ ఉంటుందండి. అంటే చాలా సివియర్ పీసీఓడి పేషెంట్స్ విత్ హై ఎల్హెచ్ లెవెల్స్ అనేది ఉంటుంది. ఎల్హెచ్ లెవెల్స్ 8 కంటే ఎక్కువ ఉంటే వీ సజెస్ట్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్. అందులో ఏముందంటే కాటరీ తోటి కొంచెం ఓవరీలో పంచెస్ లాగా చేస్తాము. ఒక 4 to 4 పంచెస్ ఇన్ ఈచ్ ఓవరీ చేసిన తర్వాత యూజువలీ చేసిన వెంటనే అగైన్ మనము ఎగ్ రిలీజ్కి టాబ్లెట్స్ ఇచ్చి ఐయుఐ చేస్తే సక్సెస్ బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఇది లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.